ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి. ఈరోజైతే మా ఆడపడుచు కోసం అయితే మా అత్తయ్య చేసిన వడియాలు చూపిస్తున్నాను. ఇవైతే చాలా అంటే చాలా బాగుంటాయి. మీలో ఎంతమందికి ఫేవరెట్? నాకైతే పిచ్చ అంటే పిచ్చ ఇష్టం అనమాట. ఇక్కడైతే వడియాలు అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ అయితే ఒక పెద్ద సైజు 2 గుమ్మడికాయలు తీసుకున్నాం అనమాట. ఆ గుమ్మడికాయలు అయితే ఫస్ట్ క్లీన్గా వాష్ చేసేసుకోవాలి. పైన బూడిద కింద ఉంటుంది కదా, అది మొత్తం పీచుతో అయితే బాగా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ అయితే అవి పుణ్యస్త్రీలు తప్ప మగవాళ్ళు అలాగే భర్త లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే పగలగొట్టాలంట. నాకు తెలీదు, నాకైతే మా ఇంట్లో వాళ్ళు చెప్పారనమాట మీరు పగలగొట్టకూడదు అని చెప్పేసి. నెక్స్ట్ అయితే మా హస్బెండ్ అయితే పగలగొట్టేశారు దాన్ని. పగలగొట్టేసిన తర్వాత మేమైతే ఇలాగా నేను ఇక్కడ చూపించాను కదా 3 పీసెస్ కింద తీసుకుని వాటిని అయితే చాలా అంటే చాలా సన్నంగా కట్ చేసుకోవాలి. మేమైతే ఒక కవర్ మీదకైతే ఇవి కట్ చేసుకున్నాము. ఎందుకంటే ఇందులో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ నేల మీద పడితే మచ్చ కింద పడిపోద్ది అనమాట. అందుకే మేము కవర్ మీదకి అయితే కట్ చేసుకున్నాము. ఇందులో ఒక టిప్ ఏంటంటే గుమ్మడికాయలో గింజలు ఉంటాయి కదా, అవి చాలామంది వేసేస్తారు క్రిస్పీగా ఉంటాయని చెప్పి. అవి అయితే వేయకూడదు, ఎందుకంటే అవి వేస్తే త్వరగా పుచ్చు పట్టేస్తాయి అనమాట, పాడైపోతాయి. మేమైతే వేయలేదనమాట, తీసేసాం మొత్తం ఒక గింజ కూడా లేకుండా. నెక్స్ట్ అయితే కట్ చేసుకున్న ముక్కలను అయితే కొంచెంలో వేసుకొని కొలుచుకున్నాం అనమాట. మాకైతే ఆ 2 కాయలకి 2 కొంచాల ముక్కలు అయితే వచ్చినాయి అనమాట, ఫుల్గా వచ్చేసినాయి అనమాట. ఆ రెండింటిని అయితే ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక పెద్ద క్లాత్ దాంట్లో అయితే ఈ 2 కొంచాల ముక్కలు అయితే అందులో అయితే వేసేసాను. ఇందులో అయితే ఉప్పు పసుపు అయితే వేసుకోవాలి. నేనైతే ఒక కొంచెం అనమాట, కొంచెం అంటే చాలా కొంచెమే, ఎందుకంటే అది కొంచెం ఎల్లో కలర్ రావడానికి అనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను, చూసేయండి. కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అంత పసుపు అయితే సరిపోతుంది, ఎల్లో కలర్ కోసం మాత్రమే. ఇక్కడ చూసారు కదా, అంత పసుపు అయితే సరిపోతుంది. నెక్స్ట్ అయితే నా చెయ్యి చాలా చిన్నది కదా, అందుకని చెప్పేసి నా చేతితో అయితే 3 సార్లు ఉప్పు ఉంటుంది కదా, దాన్ని అయితే వేసుకున్నాను అనమాట. అది అయితే ఫుల్గా మిక్స్ చేసేయాలి మొత్తం కలిసే వరకు. దీంట్లో అయితే ఉప్పు వేసిన తర్వాత ఇంకా ఎక్కువగా వాటర్ అయితే వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడైతే క్లాత్ని బాగా దగ్గర కంట పెట్టేశాను, దగ్గర కంట పెట్టేసి గట్టిగా నొక్కాను అనమాట. నొక్కిన వెంటనే చాలా అంటే చాలా వాటర్ వచ్చేసినాయి. నెక్స్ట్ అలా మూట కింద పెట్టేసేసి ఒక తాడు తీసుకుని గట్టిగా అయితే కట్టేసుకోవాలి. ఎంత గట్టిగా అంటే చాలా గట్టిగా కట్టేసుకోవాలన్నమాట. కట్టేసుకున్న తర్వాత దాని మీద అయితే బరువు పెట్టుకోవాలి. ఇదైతే నైట్ టైం చేసేసుకోవాలన్నమాట, ముందు రోజుని. రేపొద్దున్న వడియాలు పడతామనగా ముందు రోజు చేసుకోవాలి. నెక్స్ట్ దాని మీద అయితే బరువు అయితే పెడుతున్నాము, ఆ మూటని బోర్లించేసి. చాలా బరువు పెట్టామన్నమాట మేమైతే. ఒక రుబ్బు రోలు పెట్టి దానిపైన మళ్ళీ ఇంకొక బరువు రాయి అయితే పెట్టామన్నమాట. అది మార్నింగ్ వరకు అక్కడే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఒక 1/2 కేజీ మినపప్పు నైటే నానబెట్టుకుని మార్నింగ్ వాష్ చేసేసుకుని ఆ మినపప్పుని అయితే ఫుల్గా అయితే ఆడుకోవాలన్నమాట. ఇది ఎలా పిండి ఆడాలంటే గారెల పిండి ఎలా గట్టిగా ఆడతాం వాటర్ లేకుండా, అలాగా ఆడుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే మినపప్పు కడిగిన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుతో కూడా పొట్టు వడియాలు అయితే పెడదామని చెప్పేసి అనుకున్నాము. ఆ 1/2 కేజీకి అయితే ఇంత పొట్టు అయితే వచ్చింది, అది పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ అయితే ఒక 100 గ్రాముల అల్లాన్ని అయితే బాగా పైన ఉన్న పొట్టు అంతా తీసి అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి, పేస్ట్ లాగా అయితేనే. బాగా వాటర్ అయితే వేయకూడదు అసలు, పేస్ట్లా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే రాత్రి పెట్టుకున్న మూట ఉంది కదా గుమ్మడికాయలది, అదైతే ఓపెన్ చేసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే రాత్రే నానబెట్టుకోవాలన్నమాట, ఒక సారడ్ అనమాట. ఇందాక ఉప్పు చూపించాను కదా, అలాగా ఇవి కూడా సగ్గుబియ్యం అనమాట. ఇవైతే రాత్రే నానబెట్టుకోవాలి మినపప్పుతో పాటు. నెక్స్ట్ అయితే మనం రుబ్బుకున్న మినపప్పులో అయితే ఆ పిండి మొత్తం ఆల్మోస్ట్ అయితే గుమ్మడికాయ ముక్కల్లో వేసేయాలి. కొంచెం అంటే కొంచెం మాత్రమే పొట్టు వడియాల్లో మాత్రమే వేయాలి. ఇందులో కొంచెం చూపిస్తున్నాను కదా, అంత అయితే పొట్టు వడియాలకైతే సరిపోతుంది. మిగతాదంతా అయితే గుమ్మడి వడియాల్లో అయితే వేసేసామన్నమాట. అలాగే నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే ఇందులో కొంచెం ఎక్కువ వేసుకొని ఆ పొట్టు వడియాల్లో అయితే కొంచెం తక్కువ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు వేసేయాలి అంతే. నెక్స్ట్ అయితే ఒక 1/2 కేజీ పండుమిర్చి తీసుకుని దాన్ని పేస్ట్లా కాదు, అలాగని బరకగా కూడా కాదు, మెత్తగా అయితే ఉండాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా ఉంటే అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఆ పండుమిర్చి పేస్ట్ని కూడా ఇందులో అయితే మిక్స్ చేసుకోవాలి. అలాగే చెప్పాను కదా, గుమ్మడి వడియాల్లో కొంచెం ఎక్కువ, అలాగే పొట్టు వడియాల్లో కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. అల్లం పేస్ట్ కూడా అంతే, అలాగే వేసుకోవాలి రెండిట్లో కూడాను. అంతే. నైట్ ఉప్పు వేసాం కదా, అది సరిపోకపోతే మాత్రం మళ్ళీ ఒక 2 స్పూన్స్ అయితే రుచి చూసుకొని సాల్ట్ అయితే వేసుకోవచ్చు, పర్వాలేదు, ఏం కాదు. మేమైతే వేసాము. ఇదైతే నెక్స్ట్ అయితే మొత్తం మిక్స్ చేసేయాలి. మొత్తం 2 కూడా బాగా మిక్స్ చేసేయాలన్నమాట, బాగా పిసికేయద్దు, నార్మల్గా గట్టిగా మిక్స్ చేసేయాలన్నమాట మొత్తం అంతా కలిసే వరకు. ఇక్కడ చూపించారు కదా, అలా మిక్స్ చేసేసిన తర్వాత ఒక కవర్ అయితే తీసుకొని
రాకముందు అయితే వేసేసుకోవాలి. ఇది బాగా ఎండకైతే బాగా ఎండాలి కాబట్టి ఇక్కడైతే నేనైతే ఫస్ట్ అయితే గుమ్మడి వడియాలు పెట్టేస్తున్నాను. తర్వాత అయితే పొట్టు వడియాలు అయితే పెట్టామన్నమాట. ఇవైతే ఫస్ట్ డే అయితే ఈ కవర్ మీదే ఎండాలి. సాయంత్రం అయిన తర్వాత ఆ కవర్తోనే ఇంట్లో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే కూడా ఆ కవర్తోనే పెట్టాలి. అస్సలు తీయకూడదనమాట. నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇంకో 2 డేస్ అయితే ఎండలో అయితే పెట్టుకోవాలి. మొత్తం 4 డేస్ ఎండిన తర్వాత ఇదైతే ఇలా ఉంటాయన్నమాట. ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎందుకంటే చిన్నగా వేసుకుంటమే బెటర్. పెద్దగా వేసుకుంటే గమ్ముని లోపల ఉడకవు. అలాగని ఎండకు కూడా ఎండవనమాట. నెక్స్ట్ అయితే చాలా అంటే టేస్టీ అయితే సూపర్ సూపర్ టేస్ట్ ఉందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.